హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఇన్‌స్టాలో ఏ వీడియోస్ పాపులర్ అవుతున్నాయి గదా! అవి ఎలా క్రియేట్ చేసి ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని పెంచుకోవాలో చూద్దాం. ఇన్‌స్టాలో ఏ వీడియోస్ అయితే రిస్ట్రిక్టెడ్ అయితే లేవు. అన్‌లిమిటెడ్‌గా అయితే మీరు షార్ట్స్ అయితే క్రియేట్ చేసుకొని అప్‌లోడ్ చేయొచ్చు. యూట్యూబ్‌లో ఉన్నట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇన్‌స్టాలో. సో మీరు ఖచ్చితంగా 100% ఫ్రీగా అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం టోటల్లీ ఫ్రీగా అయితే ఎలా జనరేట్ చేసుకోవాలో వీడియోస్ తెలుసుకుందాం. సో ఫస్ట్ టైమ్ మా ఛానెల్‌ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో గైస్ ఫస్ట్ మనమైతే ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయాలి. దానికోసం చాట్‌జీపీటీకి వెళ్దాం. సో మీకు ఏ వీడియోస్ ఏ సంబంధించినవైనా మీరు ప్రాంప్ట్ క్రియేట్ చేయాలంటే చాట్‌జీపీటీ ఖచ్చితంగా యూజ్ చేయండి. సో దాంట్లో డీటెయిల్‌గానే ఉంటాయన్నమాట. మన ప్రాంప్ట్‌లో నార్మల్‌గా వెళ్ళి తెలుగులో కొడితే మనకైతే రావు వీడియోస్ ఎగ్జాక్ట్‌గా. సో ప్రాంప్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి క్లారిటీ, హై క్వాలిటీతో, మంచి విజువల్‌తో ఉన్న వీడియో అయితే మన దగ్గరికి వస్తుంది. సో నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో క్రియేట్ ఎ వీడియో ఆన్ మనీ డూయింగ్ వ్లాగ్ ఇన్ ఇండియన్ విలేజెస్. మంకీ అనేది చాలా సిమిలర్ అయిపోయింది. సో నేను మంకీ ప్లేస్‌లో మనీ అనేది ఇచ్చాను. సో మీకు స్క్రిప్ట్ అయితే వస్తుంది. సో మనకి ఇదైతే నో నీడ్, జస్ట్ మనకి ప్రాంప్ట్ కావాలి. ఈ సీన్స్ ఇవన్నీ మనం చేయం కాబట్టి సో జస్ట్ ప్రాంప్ట్ ఉంటే చాలు. మనకు కావాల్సింది ఏ వీడియో. సో క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ VO3 అని కొడతాం. సో VO3 అనేది ఒక AI టూల్ అనమాట. చాలా స్టన్నింగ్ రియలిస్టిక్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో అందుకే VO3 అని కొట్టాను. సో మనం ముందుగా జనరేట్ చేయబోయేది కూడా VO3 యూజ్ చేసే. సో అందుకే మనం VO3 అని నేను యూజ్ చేశాను వర్డ్. సో ప్రాంప్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి మనం గూగుల్ జెమినైలో అయితే పెడదాం. సో గూగుల్ జెమినై ప్రో అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీకు ఒకవేళ ప్రో అకౌంట్ లేదంటే నా రీసెంట్ వీడియోస్లో సో మీరు ఫ్రీగా 12 months ప్రో అకౌంట్ ఎలా తెచ్చుకోవాలో నా వీడియో ఉంది. వెళ్ళి రీసెంట్ వీడియోస్లో ఉంది, వెళ్ళి చూడండి. సో ప్రో ఉంటేనే మీరు వీడియోస్ అయితే జనరేట్ చేయగలరు. సో వీడియో సెలెక్ట్ చేసి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో 1-2 minutes వస్తుంది కదా. సో 1-2 minutes అయితే వెయిట్ చేద్దాం మనం. సో ప్యారలల్గా మనం సో ఏ ఇమేజ్ కూడా జనరేట్ చేద్దాం. సో జస్ట్ మనకి గూగుల్ జెమినై డైలీ 3 వీడియోస్ కన్నా ఎక్కువ అయితే చేసుకోలేమన్నమాట. సో మనం అలాంటప్పుడు మనకు ఇమేజెస్ నుండి కూడా మనం వీడియోస్ని అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. అదేలా నేను చూపిస్తాను ఇప్పుడు. సో డన్, మనకి ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ చేసుకున్నాం, కాపీ చేసాం. సో మెటా అని కొట్టండి. సో మెటా ఏకి వెళ్తే సో మెటా మనకి మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఓనర్ది. ఇక్కడ మీరు మెయిన్ థింగ్ ఏమంటే ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి 9:16. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టా రీల్స్కి కానీ సేమ్ అదే అనమాట. సో గూగుల్ జెమినైలో మనకి వీడియో రెడీ అయిపోయింది. సో చూసారు కదా, కొంచెం ఫన్నీగా ఉంది. యాక్చువల్గా ఇలాంటి వీడియోస్కి చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఇన్స్టాలో, యూట్యూబ్లో కానీ. సో జనరేట్ అయిపోయింది గూగుల్ జెమినైలో. సో మనం మెటాఏలో కూడా చూద్దాం. మనకు మెటాఏ టోటల్లీ ఫ్రీ అనమాట. దాంట్లో అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అది కూడా చూద్దాం. సో ఇది కంప్లీట్ అయిపోయింది, నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేసి మెటాఏకి వెళ్దాం. సో చూసారు కదా, ఇమేజ్ మనం జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాం, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. మీకు నచ్చిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆమె నచ్చలేదంటే కింద రీజనరేట్ కొడితే ఇంకా మల్టిపుల్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో డన్, యానిమేట్ అయితే చేస్తున్నా. సో నార్మల్ ఇమేజ్కి అయితే యానిమేషన్ అయితే యాడ్ అయిపోతుంది మెటాఏలో. బట్ మనకు గూగుల్ జెమినైలో వచ్చే క్లారిటీ ఉండదు కానీ వీడియో, బట్ మనకి షార్ట్స్కి అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు హై కావాలంటే క్లారిటీ, సో వేరే వెబ్సైట్స్తో యూజ్ చేసుకోవాలి. సో వీడియో అయితే వచ్చేసింది. మీరు దీంట్లో స్టైల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దానికి. యాక్చువల్గా మనకి వేరే వెబ్సైట్స్లో అయితే ఇలాంటి ఆప్షన్స్ ఉండవు స్టైల్స్ అప్లై చేసుకోవడానికి, బట్ ఇక్కడ ఉంది. సో మీరు దాన్ని యూజ్ చేసుకోండి. మెటాఏ టోటల్లీ ఫ్రీ. మనకు ఇమేజెస్ నుండి వీడియోస్, యానిమేషన్ దాకా, ఈ రీస్టైల్ చేయడం దాకా టోటల్లీ ఫ్రీ అనమాట. గూగుల్ జెమినైలో అయితే కాదు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇన్ కేస్ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకా మీకు మెటాఏలో కూడా వీడియోస్ బాగా సరిగా రాలేదంటే సో leonardo.aiకి వెళ్ళండి. ఇది పవర్ఫుల్ టూల్ అనమాట. చాలా స్టన్నింగ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి గూగుల్ జెమినైలో ఇచ్చి చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో. చాలా స్టన్నింగ్ వస్తుంది, మీరు చూడండి. సో జస్ట్ ఇమేజ్ కొట్టాను, ఇమేజ్ కొడితే అక్కడ ప్రాంప్ట్ ఉంది కదా. సో ఇంతకుముందు ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం, ఇక్కడ ఇచ్చేయండి. ఈ వెబ్సైట్లో మీకు డైలీ 150 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇంకా ఎక్కువ కావాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో డైలీ 150 వస్తాయి కాబట్టి మనకి సరిపోతుంది. సో ఇమేజ్ కొట్టి ఇమేజ్లో మీకు పైన ప్రీసెట్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ప్రాంప్ట్ ఇచ్చేసాక ప్రీసెట్లోకి వెళ్ళి ప్రీసెట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి క్రెడిట్స్ కూడా మనకు కట్ అయిపోతుంటాయి. సో నేను హై మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్న ఫ్లక్స్ అని సెలెక్ట్ చేసుకొని ఆస్పెక్ట్ రేషియో మనకి ఏది కావాలి 9:16 కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ 1 ఫోటోనే వస్తుంది. మీరు వేరే ప్రెసెట్ సెలెక్ట్ చేసుకుంటే 3 ఫొటోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో నాకు మంచిది కావాలి కాబట్టి నేను ఒక ఫోటోకి 50 క్రెడిట్స్ అయితే పెడుతున్నా. ఒకవేళ మీకు 150 అయిపోయాయి అనుకో, మీరు టెంపరీ మెయిల్ యూజ్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ 150 క్రెడిట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే రేపటి దాకా ఆగి మళ్ళీ 150 క్రెడిట్స్ వాడుకోవచ్చు.
సో చూసారు కదా, ఒక్క ఇమేజ్ అయినా చాలా స్టన్నింగ్ అయితే వచ్చింది. సో దానికి ఇప్పుడు యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. మనం డౌన్లోడ్ చేస్తున్నా. సో గూగుల్ జెమినీకి వెళ్ళి యాడ్ చేద్దాం. సో ప్రెజెంట్ నాకైతే రీచ్ అయితే అయిపోయింది. డైలీ 3 వీడియోస్ అని చెప్పారు గూగుల్ జెమినీ. సో ఇప్పుడు నేను వేరే అకౌంట్తో లాగిన్ అయ్యి సో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసి సో క్రియేట్ ఏ ఫన్నీ యానిమేషన్ అని కొడతాను. సో క్రియేట్ ఏ ఫన్నీ యానిమేషన్. సో డన్ ఇచ్చేసారంటే మనం వర్టికల్లో ఇచ్చాం కదా, అది హారిజాంటల్లీ జనరేట్ అవుతుంది. బట్ వర్టికల్గా ఎలా చేయాలో చెప్దాం వీడియో జనరేట్ అయ్యాక. ఇది ఒక 1 to 2 minutes అయితే టైం తీసుకుంటుంది. ప్రతి వీడియో ఇన్ గూగుల్ జెమినీ ఇట్ టేక్స్ 1 to 2 minutes టైం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, చాట్‌జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని అది గూగుల్ జెమినీలో ఇచ్చేయాలి. ఒకవేళ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ నుండి మీరు మెటా ఏఐకి ఇచ్చి అక్కడైనా జనరేట్ చేసుకోవచ్చు. మెటా ఏఐకి వెళ్ళి మెటా ఏఐలో మీరు జస్ట్ ఇమేజెస్ ఇచ్చి అక్కడే యానిమేట్ చేసుకొని టోటల్గా మీరు వీడియో అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు మెటా ఏఐలో. బట్ క్లారిటీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువే ఉంటుంది కొంచెం, బట్ సరిపోతుంది ఇన్స్టా రీల్స్కి, యూట్యూబ్ షార్ట్కి. సో ఇంకా పవర్ఫుల్గా జనరేట్ చేయాలంటే leonardo.ai టూల్కి వెళ్ళి మీరు అక్కడ ఇమేజ్ చాలా పవర్ఫుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసా కదా ఈ ఫోటో, ఇలా చేసుకోవచ్చు. సో వీడియో చూద్దాం ఎంత దాకా వచ్చిందో మనకు. సో స్టన్నింగ్ వీడియో అయితే మన ముందుకు రాబోతుంది, చూద్దాం. సో డన్, రెడీ అయిపోయింది. సో జస్ట్ ఇమేజ్ ఇచ్చాను, చూసారు అవుట్పుట్ ఎలా వచ్చిందో. యాక్చువల్గా ఇలాంటి దానికి మనకు 10-20 million వ్యూస్ ఉంటాయి ఇన్స్టాలో. సో జస్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేస్తే మీ ఇన్స్టా రీల్ అయితే రెడీ అయిపోయింది. అది వైరల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో నేను ప్లే చేస్తున్నా చూడండి ఒకసారి. సో జస్ట్ ఇమేజ్ ఇచ్చాను చూడండి, యానిమేషన్ కానీ స్మైల్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు జనరేట్ చేసింది గూగుల్ జెమినీ. సో అందుకే VA3 చాలా పవర్ఫుల్ టూల్ అనమాట మనకు. సో దాన్ని అయిపోయాక మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని క్రాప్ చేసుకోండి. ఒకవేళ మీకు గూగుల్ జెమినీ 3 వీడియోసే కదా అన్లిమిటెడ్గా చేసుకోవాలంటే సో గూగుల్ వీడ్స్కి వెళ్ళండి. గూగుల్ వీడ్స్లో సైన్ ఇన్ అవ్వండి మీ జీమెయిల్తో. సో నేను జీమెయిల్తో సైన్ ఇన్ అవుతున్నా, నా డూప్లికేట్ జీమెయిల్ అది, దాంతో సైన్ ఇన్ అయ్యాను. సో డన్. VA3 ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్, అక్కడికి వెళ్ళి ఇంతకుముందు మనం ప్రాంప్ట్ ఏదైతే జనరేట్ చేసుకున్నామో వీడియోకి అది ఇక్కడ ఇస్తే అయిపోద్ది. మీరు అదే వీడియో అని కాదు, మీకు నచ్చిన వీడియో, మీకు తెలుగులో మీకు ఈ వీడియో కావాలి నాకంటే చాట్‌జీపీటీ అలా చేస్తుంది. ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది ఈ వీడియో అవ్వడానికి. సో ఇలా మీరు మెటా ఏఐ, చాట్‌జీపీటీ ఇవన్నీ యూస్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.